వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తెలంగాణలో జనసేన పార్టీ రాజకీయ ప్రాధాన్యతను పెంపొందించుకునేందుకు పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నాలన్నీ ఆసక్తిగానే ఉన్నాయి. అయితే గత వారం 10 రోజులుగా మనం చూస్తే సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అన్ని వేదికలపైన కూడా పవన్ తెలంగాణలో పార్టీ పర్యటనకు సంబంధించిన చర్చలు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీకి పోటీ అవకాశం ఉందని ప్రచారం విస్తరించిన విషయం కూడా తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ప్రభావం చాలా బలహీనంగా ఉంది. మరి ఇట్లాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవటంలో పవన్ పాత్ర కీలకం. మరి ఈ సందర్భంలో బీజేపీ కూడా తెలంగాణలో తన వ్యూహాలను గట్టిగానే అమలు చేద్దామని ప్రయత్నిస్తోంది. అయితే తెలంగాణలో రీసెంట్గా జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలను బీజేపీ సీరియస్గా తీసుకుంది. ఎంపీటీసీ ఎన్నికల్లో బీజేపీ గట్టి పోటీ గనక ఇవ్వాలంటే ఏపీలోని ఫార్ములాను తెలంగాణకి కూడా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. మరి దీన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక 2021లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ మేయర్ స్థానాన్ని కోల్పోయింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ పెద్దగా పోటీ ఇవ్వలేకపోయింది కూడా. మరి ఇప్పుడైతే బీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై గట్టి ఫోకసే పెట్టింది. హైదరాబాద్ ప్రాంతంలో హైడ్రా, మూసీ వంటి అంశాలపై కొంత వ్యతిరేకత ఉండటంతో బీజేపీ ఈ పరిస్థితినే తనకి అనుకూలంగా మార్చుకుందామని ప్రయత్నిస్తోంది. అందువల్ల తెలంగాణలో బహిరంగ సభలే కానీ ప్రచార కార్యక్రమాలు కానీ చేపట్టడం ద్వారానే పవన్ కళ్యాణ్ నేతృత్వాన్ని ఉపయోగించుకోవాలని బీజేపీ ప్రణాళికలు కూడా రూపొందిస్తోంది. అయితే ఫిబ్రవరి మొదటి వారంలో హైదరాబాద్లో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించేలా ప్రణాళికలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. ఇక ఈ సభ ద్వారా జనసేనలో చేరికలను ప్రోత్సహిస్తారు. వాటితో పాటు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ఇమేజ్ని కూడా రాజకీయ ప్రయోజనాలకి వాడుకోవాలని బీజేపీ చూస్తోంది. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ఎక్కువగా హిందూ ధర్మ విషయంలో దూకుడుగా ఉంటారు. మరి ఇట్లాంటి నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ వ్యూహానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. పవన్ కేంద్రీకృత రాజకీయ శక్తిగా తన స్థానాన్ని గనుక చూపిస్తే స్థానిక ఎన్నికల్లో మరిన్ని ఫలితాలు సాధించగలగటం బీజేపీ ధీమా. మరి బహిరంగ సభలో ఆయా ప్రాంతీయ సమస్యలను, సామాజిక అంశాలను పవన్ కళ్యాణ్ ప్రసంగాల ద్వారా ప్రజలకు చేరవేసే పని పార్టీకి విస్తృత మద్దతు అందించే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది. ఇక తెలంగాణలో జనసేన పార్టీ ఇంకా బీజేపీ కూటమి కూడా వ్యూహం ఇప్పుడు రాజకీయంగా ఒక పెద్ద మలుపు తీస్తుందనే విశ్లేషణలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ స్థానిక సమస్యలపై ఫోకస్ పెట్టి సున్నిత రాజకీయ పరిణామాలను గనక అర్థం చేసుకుంటారు అన్న అవగాహన కూడా ప్రజల్లో ఉంది. ఫలితంగా ఇప్పుడు తెలంగాణలో పవన్ కళ్యాణ్ చలనాన్ని, జనసేన శక్తిని బీజేపీ పూర్తి స్థాయిలో యూజ్ చేసుకునే వేగవంతమైన ప్రణాళికలు కూడా జరుగుతున్నాయి. మరి ఇప్పుడు ఇలాంటి వ్యూహాత్మక ప్రణాళికలు, బహిరంగ సభలు, మీడియా కవరేజ్ ఇవన్నీ కలిపి తెలంగాణలో జనసేనను రాజకీయంగా మరింత ఉత్సాహాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది, మరింత సపోర్ట్ ఇచ్చే అవసరం ఉంటుంది. ఇక ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే సభలు పవన్ కళ్యాణ్ రాజకీయ నైపుణ్యాన్ని, ప్రజా మద్దతును మళ్లీ నిర్ధారించేవిగా మారే అవకాశం ఉంది. చూడాలి. ప్రస్తుతానికైతే ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.